హలో ఎవ్రీవన్. గుత్తి వంకాయ ఇది తినని వాళ్ళు వినని వాళ్ళు ఎవరైనా ఉంటారంటారు మన తెలుగు రాష్ట్రాల్లో. మన ఫేవరెట్ ఫుడ్ కదండి. దీన్ని ఈరోజు చేసుకుందాం. ముందుగా మువ్వ వంకాయలు అంటారు కదా, చిన్నగా ఉన్నవి, అవి గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వంకాయల్ని చక్కగా చూపించిన విధంగా మజ్జిగ కట్ చేసుకొని చీలికల్లాగా 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. దీనికోసం మసాలా కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేరుశనగలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఈ 3 కూడా బాగా వేయించేసుకోవాలి. దాంట్లోనే చివరకు కొబ్బరికాయ కూడా వేసుకొని కొబ్బరి ముక్కలు అది కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో ముందు ఉల్లిపాయలు వేసి బాగా వెరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చల్లార్చుకోవాలండి. ఇవన్నీ చల్లారిపోవడం మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే సరిపడినంత ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా వేసేసుకొని మరీ మెత్తగా చేసుకోకండి, పేస్ట్ లాగా కొంచెం గరుగ్గా ఉండేటట్టు చేసుకోండి, కచ్చపిచ్చాగా. మరి అలాగని ముక్కలుగా ఉండేటట్టు చేసుకోకండి, చూపించే విధంగా చేసుకొని సరిపోతుంది. తర్వాత ఈ పేస్ట్ని మనకు వంకాయలు 4 చిలుకలు చేసుకున్నాం కదా, దాన్ని మధ్యలోకి కూరుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువే పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది వంకాయ. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేసుకోండి, మసాలా బయటికి రాకుండా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకవైపు పూర్తిగా మగ్గిన తర్వాత రెండు వైపు తిప్పుకోండి. అలా మొత్తం అంతా వేగిన తర్వాత మిగిలిపోయిన మసాలా కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఇలా వేగిపోయింది అన్నప్పుడు మనం సరిపోయినంత వాటర్ కొంచెం వేసుకోండి. ఆల్రెడీ వంకాయ త్వరగానే మగ్గిపోతుంది కదా. వేసుకొని కావాల్సిన సాల్ట్ చూసుకోండి, చాలకపోతే వేసుకోండి. ఇప్పుడే వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీదే మనం ఉడికించుకోవాలండి, దగ్గరికి అయ్యేంత వరకు. అలా అయితే పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. చూసారని చూడడానికి నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.